వీళ్ళందరూ కూడా మరి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు, చదువుకోవాల్సినటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ రొట్టె చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఏమన్నా మిగులుతాయి మీకేమన్నా? ఏం మిగిలిదన్నా, ఏం మిగులుతాయి? అందరు కూలి మాకు పొట్ట సరి. ఇప్పుడు మీ పిల్లల చదువులో ఏంది పరిస్థితి? తీసుకోపోతాం, ఇంకేం ఈడే ఏమున్నాయి, తాళం వేస్తాం బుర్రా ఇంటి అక్కడే పోతారు. వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలా? వీళ్ళు ఒక టీచరో, ఒక డాక్టరో, లేకపోతే ఒక కలెక్టరో, లేకపోతే ఒక కనీసం ఎక్కడ ఇంజనీరో కావాల్సినటువంటి వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులతో పోయి పని చేసుకుంటుంటే ఎంత బాధ ఉంటుంది. పాము కాటు కానీ కరెంట్ షాక్ కానీ గురించి గవర్నమెంట్ ఏమన్నా ఎవరు చూడరు, మన దేవుడే చూడాలి. ఇక దేవుడే అంటే ఇప్పటి వరకు చాలా మంది చనిపోయినాడు దాకా వాళ్ళ గవర్నమెంట్ ఏం సహకారం. మా పిల్లాడు చచ్చిపోతే ఏం చేసిరు? ఎవరు పేరేందన్న? జైరాబాద్ శివాజీ చచ్చిపోయింది, ఏం చేసిరు? ఏం సాయం చేయలే, ఎవరేం చేయలేదు. గవర్నమెంట్ ఏం సాయం చేయలేదు. తోటోళ్ళు ఇచ్చిరు ఒక 10,000 ఆ ఖర్చు కానీ దానికి 6 నెలలు సంవత్సరం పాటు ఇంటికి తాళం వేసి వాళ్ళ పిల్లలతో పాటు మొత్తం అందరూ కూడా ఈరోజు చెరుకు ఫ్యాక్టరీ పోయి ఇట్లాంటి మరి కాయ కష్టం చేసే పరిస్థితి. దీనికి ఎవరు బాధ్యులు? అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నా లేకపోతే ఎవరు బాధ్యులు దీనికి? ముఖ్యంగా అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 66, 76, 77 ఏళ్ళు అయితే ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ ట్రైబల్కి సంబంధించిన గిరిజనులకు సంబంధించిన వలస బతుకులు ఆగుతలేవంటే ముఖ్యంగా ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకోవాలి. ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినా, ఎంతోమంది ప్రధానమంత్రులు మారినా, ఎంతోమంది ఎమ్మెల్యేలు మారినా, ఎంతోమంది ఎంపీలు మారినా మా గిరిజనుల జీవితాలు మాత్రం మారడం లేదు. వీళ్ళ బతుకులైతే చాలా ఘోరాతి ఘోరంగా, మరి ముఖ్యంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్కి డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు, వాళ్ళు చదువుకు దూరం అవుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా మరి వాళ్ళ పిల్లలు దేశ భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగపడే పిల్లలు కూడా వాళ్ళు చదువుకు దూరం అయిపోయి. తమ్ముడి పేరేంది నాన్న? తార్ నామ్ కా ఎవడి యాదో? చింటూ. తార్ నామ్ కా? చింటూ. ఏం చదువుతున్నావు? ఎవడి యాదోని ఏ బియా? అరే ఎవడి కోని రే ए छोरा एवढी याद ए तू का एवढी डर मत रे. अरे एवढी याद बाहर अरे वो उधर आ. अरे काय नहीं रे मैं देखो एवढी याद अरे बाहर ఆయన భయపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పాపం వీళ్ళందరూ కూడా ఇక్కడే మన బండి దగ్గరనే వంటలు చేసుకుంటా ఉన్నారు. అంటే వీళ్ళు ఏ ఫ్యాక్టరీ పోయిరమ్మా? అమ్మ తెలుగు వస్తుందా? తెలుగు వస్తుందా? ఏ ఊరు మీది? మా నాయన మామ ఓడికి తుక్కయాడి బరురేని. ఏ ఊరు మీది? మాది చాప్టా. అంటే ఎప్పటి నుంచి కొడుతురు చెరుకు? 40 సంవత్సరాలు, 40 ఏళ్ళు కొడుతున్నారు. ఇప్పుడు మీకు ఎంత ఇస్తారు చెరుకు కొడితే? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఖాళీ అన్న? ఓన్లీ 1,00,000 రూపాయలు వస్తాయా? 1,00,000 రూపాయలు వస్తాయి. 1,00,000 రూపాయలు ఎట్లా? మన 1,00,000 రూపాయలు అన్ని సరిపోతాయా మీకు? 1,00,000 తీసుకో, ఆల్రెడీ అప్పు చేస్తాం, అప్పు చేస్తాం, అక్కడ పోయి తీరుస్తాం, ఆడ తీరుస్తారు. 3 నెలలు మొత్తం 1,00,000 మొత్తం. ఇప్పుడు బండి ఎడ్లు అన్ని కిరాయే, మొత్తం కిరాయి అందరికి కట్టాలి. ఇప్పుడు ఏమన్నా మిగులుతాయి మీకేమన్నా? ఏం మిగిలిదన్నా, ఏం మిగులుతాయి? అందరు కూలి మాకు పొట్ట సరి. ఇప్పుడు మీ పిల్లల చదువులో ఏంది పరిస్థితి? తీసుకోపోతాం, ఇంకేం ఈడే ఏమున్నాయి, తాళం వేస్తాం బుర్రా ఇంటి అక్కడే పోతారు. మీకు ఇప్పుడు చెరుకు కొట్టడానికి పోతే ఎక్కడన్నా పాము కాటు కానీ కరెంట్ షాక్ కానీ గురించి గవర్నమెంట్ ఏమన్నా ఎవరు చూడరు, మన దేవుడే చూడాలి. ఇక దేవుడే అంటే ఇప్పటి వరకు చాలా మంది చనిపోయినాడు దాకా వాళ్ళ గవర్నమెంట్ ఏం సహకారం. మా పిల్లాడు చచ్చిపోతే ఏం చేసిరు? ఎవరు పేరేందన్న? జైరాబాద్ శివాజీ చచ్చిపోయింది, ఏం చేసిరు? ఏం సాయం చేయలేదు, ఎవరేం చేయలేదు. గవర్నమెంట్ ఏం సాయం చేయలేదు. తోటోళ్ళు ఇచ్చిరు ఒక 10,000 ఆ ఖర్చు కానీ దానికి. ఇప్పుడు 40 ఏళ్ళుగా మీరు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వానికి? ఇక్కడ పరిశ్రమలు, ఫ్యాక్టరీలు అట్లాంటి ఇక్కడ ఏం అయిపోయింది, ఫస్ట్ లైన్ చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారు? ఓకే. కర్ణాటక సంబంధించిన బరూర్ ఫ్యాక్టరీకి పోయినామని చెప్తా ఉన్నారు చాలామంది. మరి చిన్నపిల్లలకు సంబంధించి వాళ్ళ వాయిస్ తీసుకుందామంటే వాళ్ళు భయపడతా ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచే అత్యధిక వలసలు వెళ్తాయి. నారాయణఖేడ్ నుంచి అత్యధిక వలసలు వెళ్తాయి. దీనికి సంబంధించి అంటే స్థానిక నాయకులు కానీ, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కానీ, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు కానీ వీళ్ళ పరిస్థితి ఎవరు పట్టించుకోవడం లేదు. దాదాపు అక్కడ ఒకసారి చూపించాను, ముగ్గురు ఉన్నారు, అక్కడ ఒకసారి చూపించు. వాళ్ళు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు. ఒకసారి బండి మీద ఒకసారి చూపించు, అక్కడ చూపించు.
కాబట్టి ముఖ్యంగా వీళ్ళు అంటే వాళ్ళ పిల్లల చదువులు కూడా పూర్తిగా పాపం నిజంగా వాళ్ళు ఎంత దేశ భవిష్యత్తు కోసం గొప్పగా ఎదిగే వాళ్ళ పరిస్థితి కూడా మరి నష్టపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి కోరుతున్నాం ఏంటంటే ఇక్కడ జైరాబాద్లో పరిశ్రమలు ఉన్నాయి, తర్వాత సదాశివపేటలో పరిశ్రమలు ఉన్నాయి, మన బిహెచ్ఎల్ లాంటి ప్రాంతాల్లో కానీ ఇక్కడ మెదకు సిద్దిపేట లాంటి ప్రాంతాల్లో పరిశ్రమలు ఉన్నాయి. కానీ ఈ వలసలు ఆపడానికి ఒక ప్రయత్నంగా ఇక్కడ నారాయణఖేడ్లో పరిశ్రమలు మరి ఏర్పాటు చేయగలిగితే మా గిరిజనుల బతుకులు మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, 10 సంవత్సరాల బంగారు తెలంగాణలో వీళ్ళ బతుకులు మారలేవు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ మరి బంగారు తెలంగాణ చేస్తామన్నారు, వీళ్ళ బతుకులు మారలేవు, మళ్ళీ వీళ్ళు వలస బతుకులు అయినాయి. కానీ ముఖ్యంగా ఇప్పుడు ప్రజాపాలనలో కూడా మరి వీళ్ళ బతుకులు ఇప్పటి కూడా మారడం లేదు. దీనికి శాశ్వతమైన పరిష్కారము ఎవరు చూపించాలి? ఈరోజు వాళ్ళు చెరుకు కొట్టడానికి వెళ్ళినటువంటి క్రమంలో వాళ్ళు ఏదన్నా విషపురుగు అంటే ఏదన్నా విషపురుగుకు వాళ్ళు చావు గురైనా కూడా, ఏదన్నా కరెంట్ షాక్ గురైనటువంటి కూడా వాళ్ళకి ఎవరు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేరు. మరి ముఖ్యంగా వాళ్ళ ఎడ్లున్నాయి, ఆ ఎడ్లు చనిపోతే వాటికి రక్షణ లేదు. తర్వాత వాళ్ళ బండ్లకు ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి, మొన్ననే మేము చింతలవాడికి పోతే అక్కడ మా బండికి యాక్సిడెంట్ అయ్యి అక్కడ 2-3 చనిపోయారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిండ్రు. మరి వాళ్ళ బండికి ఏదైనా యాక్సిడెంట్ అయితే వాటికి ఇన్సూరెన్స్ లేదు. మరి ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా వీళ్ళంతా కూడా ట్రైబల్స్, వీళ్ళు ఒక గిరిజనులు. మరి గిరిజనుల జీవితంలో ఇప్పటికీ కూడా ఇంత ఘోరంగా కష్టాలు వీళ్ళు 40 ఏళ్ళుగా, అంటే వీళ్ళ తాతలు పోయినరు, వీళ్ళ నాయనలు పోయినరు, తర్వాత ఇది 3వ తరంగా వాళ్ళు పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ భారతదేశంలో ఇక్కడ మహారాష్ట్ర, ఇక్కడ కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి నారాయణఖేడ్ ప్రాంతంలో ఇక్కడ పరిశ్రమలు లేక మరి ఈ ట్రైబల్స్ అందరూ కూడా వాళ్ళ ఇండ్లకు తాళం వేసుకొని వీళ్ళందరూ కూడా చెరుకు కొట్టడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయండి, తర్వాత ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయండి, ఇక్కడ ఉపాధి వాళ్ళకు వచ్చే విధంగా వీళ్ళకి ఆదుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఒక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా మరి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు, చదువుకోవాల్సినటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ రొట్టె చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎంత బాధాకరమైన విషయం. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, లేకపోతే ఏ ఎమ్మెల్యేనో, ఎంపీ, ఇట్లా మినిస్టర్లకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీస్ ఇట్లా రోడ్డు మీద ఇట్లా బతుకుతారా? ఇది అంటే ఓట్లు వేసినటువంటి ఈ ట్రైబల్స్కి కనీసం వాళ్ళకు ఉపాధి ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వాలు, మరి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళకి పట్టించుకోకపోవడం అనేది ఇంతకన్నా దుర్మార్గమైన వ్యవస్థ. ఒక్కసారి వీళ్ళని రండి అన్న, వాళ్ళొకసారి చిన్న పిల్లలు వీళ్ళంతా కూడా ఎవడియాజు వీళ్ళు భవిష్యత్తు ఉన్న చిన్న పిల్లలు, వీళ్ళకు ఎవరు బాధ్యత తీసుకోవాలా? వీళ్ళు ఏది ఎల్కేజీ, యూకేజో, లేకపోతే 5th క్లాసో, కనీసం 7th, 10th క్లాస్ చదివేటటువంటి యువకులు, భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు, వీళ్ళు ప్రతిసారి డ్రాప్ అవుట్ అయితే వీళ్ళు ఏ విధంగా చదువుకుంటారు? వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలా? వీళ్ళు ఒక టీచరో, ఒక డాక్టరో, లేకపోతే ఒక కలెక్టరో, లేకపోతే ఒక కనీసం ఎక్కడ ఇంజనీరో కావాల్సినటువంటి వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులతో పోయి పని చేసుకుంటుంటే ఎంత బాధ ఉంటుంది. కాబట్టి అసలు ప్రభుత్వాలు 77 ఏళ్ళ స్వాతంత్రంలో 11 సంవత్సరాల స్వరాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి, ఇంత భయానకమైనటువంటి పరిస్థితి ఉంటుందా? కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఈరోజు నారాయణఖేడ్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలి. నేను గతంలో కూడా దిశ ప్రోగ్రాంలో కూడా నేను మాట్లాడినా, ఈ నారాయణఖేడ్ వెనుకబాటుతనం పోవడానికి, నారాయణఖేడ్ నియోజకవర్గ ట్రైబల్కి సంబంధించిన ఈ వలసలు ఆగడానికి ఒక 5,000 కోట్లకు సంబంధించిన, ఒక 10,000 కోట్లకు సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని కేటాయించి ఇక్కడ వలసలు ఆపడానికి పరిశ్రమలు కానీ, లేకపోతే ఫ్యాక్టరీలు కానీ, కంపెనీలు కానీ ఇక్కడ ఏర్పాటు చేసి కనీసం మీరు ఒక 20-30 వేల మంది, కనీసం ఒక 50,000 మందికి ఇక్కడ ఉపాధి దొరికే విధంగా మరి శాశ్వతమైనటువంటి పరిష్కారంగా చర్య తీసుకోమని కూడా మరి గతంలో నేను దిశ ప్రోగ్రాంలు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు నాయకులకు ఆ కాంట్రాక్ట్ కమిషన్ మీద ఉన్న చిత్తశుద్ధి,
ఈ నాయకులకు R&B రోడ్లు, తర్వాత భవనాలు, ఈ మట్టి రోడ్లు, తర్వాత కమిషన్ దందాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, బ్రిడ్జిలు, ఇట్లాంటి వాటి మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, మరి ఇట్లాంటి ట్రైబల్స్ పిల్లల మీద కానీ, వీళ్ళ ఎడ్యుకేషన్ మీద కానీ, వీళ్ళ యొక్క ఏమంటారు వీళ్ళ ప్రాణ రక్షణ మీద కానీ, వీళ్ళకు కనీసం వాళ్ళు వలసలు వెళ్తున్నటువంటి సందర్భంగా వాళ్ళ కనీసం ఆపడానికి ప్రయత్నం కానీ ఎక్కడ కూడా చేయడం లేదు. కాబట్టి నేను ప్రత్యేకంగా మరి ఈ గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తిగా, దీని పక్కనే జుక్కలు ఉంది, అక్కడ కూడా పాపం చాలామంది అదే పరిస్థితి ఉన్నది. కానీ ముఖ్యంగా నారాయణఖేడ్కి సంబంధించి ఇక్కడ చాలామంది హోటళ్ళలో పనిచేస్తూ ఉన్నారు, స్క్రాప్ దుకాణాలలో పనిచేస్తూ ఉన్నారు, అడ్డ మీద కూలిగా పనిచేస్తూ ఉన్నారు, ఇట్లాంటి చెరుకు బండ్ల మీద పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చెరుకు కొట్టడానికి పోతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు చెరుకు కొట్టే క్రమంలో కానీ విషపురుగులకు బలైపోయినా, లేకపోతే కరెంట్ షాక్ బలైపోయినా, యాక్సిడెంట్ రకంగా మరి బలైపోయినా, వీళ్ళకి కనీసం ఇప్పటికే చాలామంది ఇక్కడ చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. కనీసం వీళ్ళకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి వాళ్ళు ఏదో రూపకంగా వాళ్ళ ప్రాణ నష్టం జరిగితే వాళ్ళకు ఒక 25 లక్షల రూపాయలు వారికి ప్రాణ నష్టం కింద ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం జీవో తీసుకురావాలి. ముఖ్యంగా ఇక్కడ వలసలు ఆపే విధంగా 10,000 కోట్లకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్యాకేజీ నారాయణఖేడ్ కోసము మరి కేటాయించాలి. గతం బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ ఎన్ని పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా, ప్రధానమంత్రులు మారినా, ఎమ్మెల్యేలు మారినా, ఈ గిరిజనుల ట్రైబల్ సంబంధించిన వీళ్ళ బతుకులు మాత్రం మారడం లేదు. కానీ ముఖ్యంగా ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు, ఎవరిని ఉద్ధరించడానికి ఈ ప్రభుత్వాలు, మట్టి రోడ్ వేస్తే అభివృద్ధి, డాంబర్ రోడ్ వేస్తే అభివృద్ధి, 4 భవనాలు కడితే అభివృద్ధి, ఇట్లాంటి వాళ్ళ జీవితాల్లో 3 పూటలు భోజనం చేయడానికి, వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకోవడానికి, మరి వాళ్ళ బతుకులు మారడానికి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు ప్రజలకు ఉపాధి కల్పించే విషయంలో, ప్రభుత్వాలు వీళ్ళకు ఆదుకునే విషయంలో, ఆర్థికంగా వీళ్ళు ఎదగడానికి తోడ్పాటిచ్చే విషయంలో ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప ఈరోజు వలసలు అంటే తెలంగాణ వచ్చి ఏం ప్రయోజనం? 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని 60 ఏళ్ళు కొట్లాడి, 6 దశాబ్దాలు కొట్లాడి, సకల జనుల సమ్మె, సాగరహారము, మిలియన్ మార్చ్ లాంటి మహత్తరమైన కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి ఈరోజు నేను కేసీఆర్ గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారికి కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీ బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లలో నారాయణఖేడ్కి ఒరిగిందేం లేదు. ఇప్పుడు ఈ ప్రజాపాలన కూడా ఈ నారాయణఖేడ్ ట్రైబల్స్కి ఒరిగిందేం లేదు. మీ బతుకులు మారినాయి. మీరు 1,00,000 కోట్లకు ఎదిగినరు, మీరు 1,000 కోట్లకు ఎదిగినరు, 1,000 ఎకరాల భూమి మీరు సంపాదించుకున్నారు. మీ కుటుంబాలు బాగుపడ్డాయి, మీ యొక్క రక్త సంబంధికులు బాగుపడ్డారు, మీ అనుచరులు బాగుపడ్డారు, మీ యొక్క బంధువులు బాగుపడ్డారు తప్పితే ఈ ట్రైబల్స్ వాళ్ళ జీవితంలో ఎక్కడ మార్పు వచ్చింది? వాళ్ళ జీవన విధానం చూస్తే ఎంత ఘోరం అంటే వీళ్ళందరూ కూడా మరి జీవితాంతము తరాలే మరి వలసలు వెళ్ళడానికే వీళ్ళు పుట్టినరా, వలసలు చేయడానికే పుట్టినరా. క్రమంలో వాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళ ప్రాణ నష్టం అంటే అసలు ప్రభుత్వం ఉన్నట్ట, ఈ గిరిజన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు, గిరిజన మంత్రులు ఏం చేస్తున్నట్టు, వీళ్ళందరూ కేవలం ఈ నాయకుల యొక్క మోచేతు నీళ్ళు తాగడానికి, స్వార్థ సంపాదన కోసము, స్వార్థ రాజకీయాల కోసం మీరు పనిచేస్తూ ఉన్నారా? కాబట్టి మరి ముఖ్యంగా నేను ప్రభుత్వాన్ని ప్రార్థించేది, వేడుకునేది ఒకటి ఏంటంటే, ఈ నారాయణఖేడ్లో వలసలు ఆపండి. ఈ నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో అడ్డ మీద కూలిగపై ఈరోజు సంగారెడ్డి అడ్డ మీద కానీ, ఇస్నాపూర్ అడ్డ మీద కానీ, పటాన్చె లింగంపల్లి అడ్డ మీద కానీ, హైదరాబాద్లో అనేక అడ్డల మీద మన నారాయణఖేడ్ వాళ్ళే ఈరోజు కూలిగా పని చేస్తుంటే, ముఖ్యంగా బిర్యానీ హోటళ్ళల్లో కానీ, స్క్రాప్ దుకాణాలలో కానీ ఈరోజు నారాయణఖేడ్ వాళ్ళే ఈరోజు అక్కడ మరి పని చేస్తుంటే సిగ్గు అనిపిస్తలేదా నాయకులు కానీ అడుగుతున్నా నేను. నారాయణఖేడ్లో నాయకులకు సిగ్గు అనిపిస్తలేదా? ఏదో కుర్చీల మీద కూర్చుంటే ప్రజల బతుకులు మారిపోయినట్ట, కుర్చీల మీద కూర్చుంటే ప్రజల జీవితాలు మారిపోయినట్ట. ఇట్లాంటి వలసలు ఆపితేనే మీ ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది? ఇలాంటి వలసలు ఆపితేనే ఈరోజు తెచ్చుకున్న తెలంగాణకి ఏమైనా ఉపయోగం ఉంటుంది? ఆనాడు ఏమన్నారు? బొంబాయికి వెళ్తూ ఉన్నారు మా వాళ్ళందరూ కూడా, వలసలకు వెళ్తారు ఇతర దేశాలకు, తర్వాత అనేక దేశాలకు వలసలకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఆపాలంటే తెలంగాణ రావాలన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళుగా కూడా మరి ఈరోజు వలసలు ఆగట్లేవు అంటే ఇలాంటి పిల్లల బతుకులు చూడండి ఒకసారి. మీ పిల్లలు ఇట్నే వలసల్లో పోతున్నారా? వాళ్ళు డాపోడ్ స్టూడెంట్లు, దేశ భవిష్యత్తును మార్చే ఇట్లాంటి యువకులు ట్రైబల్స్ వీళ్ళు ఈరోజు ఇప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వెంబడిపోయి చదువు నాశనం చేసుకుంటారంటే దీనికి ప్రభుత్వం బాధ్యత లేదా? మరి ఈరోజు మా నాయకుల బాధ్యత లేదా?
కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఈ డ్రాప్ అవుట్ స్టూడెంట్లకు అందరికీ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళ లైఫ్ కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటికే చాలామంది ఈ వలసల్లోకి వెళ్ళి మరి చాలామంది కరెంట్ షాక్ తోటి కానీ, యాక్సిడెంట్లలో కానీ, లేకపోతే ఇతరతర కారణాలతో కానీ చాలామంది చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ గుడిసె కూడా చాలా చోట్ల కాలిపోయినాయని చెప్తా ఉన్నాడు. గుడిసెలు కూడా చాలా చోట్ల కాలిపోయినాయని చెప్పి నష్టం జరిగినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. ఈ రాష్ట్రంలో వలసవాదుల ప్రాణ నష్టానికి విలువ ప్రభుత్వం లేకుండా ఒకటి. గత బీఆర్ఎస్ పాలనలో ఈ వలసలను పట్టించుకోలేదు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పాలన పట్టించుకోవడం లేదు. మేము ప్రధానంగా గవర్నమెంట్కు డిమాండ్ చేసేది ఒక్కటే, ఈ వలసలు ఆపకపోతే ఇది ప్రజాపాలన కాదు, గతంలో బంగారు తెలంగాణ కాదు. వలసలు ఆపి ఈ నారాయణఖేడ్లో శాశ్వతమైనటువంటి ఈ వలసల నుంచి వాళ్ళకు విముక్తి దొరకాలంటే తప్పకుండా మరి ఈ కాన్స్టిట్యున్సీల నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీల పరిశ్రమలు కానీ, ఇక్కడ కంపెనీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఇతరతర ఉపాధినిచ్చే వాటికి తీసుకొచ్చి ఇక్కడ ప్రధానంగా ఈరోజు ఈ వలసలన్నీ కూడా ఆపగలిగితేనే పాలనకు ఒక అర్థం ఉంటుంది, ప్రభుత్వానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వలసలు ఆపకపోతే మాత్రం ఇది ప్రజాపాలన కాదు, నాడు బంగారు తెలంగాణ పాలన కాదు. ఇది కేవలం ఇవి దుర్మార్గమైనటువంటి, స్వార్థపూరితమైనటువంటి, అవినీతిపరమైనటువంటి, అక్రమైనటువంటి పాలన. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా రోడ్డు మీదనే బట్టలు ఉత్తుకునే పరిస్థితి, ఈ రోడ్డు మీదనే బతకాల్సినటువంటి పరిస్థితి ఇంతకన్నా దౌర్భాగ్యం. అసలు ఈ మనిషి జీవితంలో ఈరోజు ఓట్లేసేటటువంటి వాళ్ళేమో రోడ్డు మీద బతుకుతున్నారు, ఓట్లేసుకున్న వాళ్ళేమో ఈరోజు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ వేల కోట్లకు అధిపతి అవుతా ఉన్నారు. కాబట్టి బంగారు తెలంగాణలో దోపిడీ జరిగింది, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, లక్షల కోట్ల రూపాయలు మరి దోచుకున్నారు తప్పితే ఈ వలస ఆపే ప్రయత్నం చేయలే. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఈ వలస వెళ్తున్నటువంటి మా గిరిజన బిడ్డల పక్షాన మరి పాలిటిక్స్ ఆఫ్ సంజీవ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మరి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు నారాయణఖేడ్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో, అసెంబ్లీలో మరి మార్చులు ఏదైతే మీరు పెడతామంటున్నారో బడ్జెట్కి సంబంధించి, దాంట్లో కూడా అసెంబ్లీ పెడతామంటున్నారో మార్చిలో, ఆ అసెంబ్లీలో నారాయణఖేడ్ నియోజకవర్గ మరి వలసలు ఆపేదానికోసం కానీ, లేకపోతే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేది కోసం కానీ, మరి గిరిజన బిడ్డలకు కానీ, ఎస్సీలకు కానీ, ఇలా బీసీలకు కానీ వలస వెళ్ళి ఇలా అడ్డ మీద కూలీగా పనిచేస్తున్న వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పించే విషయంలో కానీ 10,000 కోట్ల రూపాయలు మరి రాష్ట్ర బడ్జెట్ నుంచి మరి కేటాయించి ఈ యొక్క వెనుకబడ్డటువంటి నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఈరోజు శాశ్వతంగా ఈ వలసలు ఆపాలని ప్రభుత్వానికి కోరుతూ, ఒకవేళ ఆ ప్రయత్నం చేయకపోగా రేపు 10,000 కోట్ల రూపాయలు ఒకవేళ కేటాయించకపోతే ఈ 77 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి మాకు స్వాతంత్రం రాలేదు, ఈ 11 ఏళ్ళ తెలంగాణ వచ్చి కూడా మాకు తెలంగాణ రాలేదు.